श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलाभिवान्यां गोदाम् अनन्यशरणः शरणं प्रपद्ये कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकारणोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी। ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో శ్రీపదపురిలో శ్రీ గోవిందరాజస్వామివారి దివ్య దేవాలయంలో వెలసి ఉన్నటువంటి చూడికొడుత్త నాచ్యార్ గోదాదేవి ఆండాళ్ తల్లి యొక్క నీరాట్టోత్సవం అనేది ఎంతో వైభవంగా జరుగుచున్నది. ప్రతి సంవత్సరం కూడా 7 రోజుల పాటు ఈ నీరాట్టోత్సవం అనేది జరుగుతుంది. గోదాదేవికి తెల్లవారి సర్వ అలంకారాంతా కూడా చేసి పల్లకిలో బయలుదేరి రామచంద్ర పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి ఆ మండపంలో వేంచేపు చేసి అచ్చట తిరుమంజనం అభిషేకమంతా గావించి తదుపరి సాయంకాలం అమ్మవారిని తిరుచిలో ఊరేగింపజేస్తారు. ఎంత అద్భుతంగా అమ్మవారు వెలుగొందుతున్నారు. సర్వాలంకార భూషితురాలుగా అలా ఆ కొప్పును ఒక వక్రంగా ఉంచితే ఒక ఆనందం అది గోదాదేవికి మాత్రమే చెందినది. సాక్షాత్తు భగవద్ రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఈ దివ్యమంగళ విగ్రహం గోదమ్మ గోవిందరాజస్వామివారి యొక్క దివ్య ధ్వజస్తంభాన్ని దర్శించేటువంటి మహద్భాగ్యం మనకు కలిగినది. ప్రతి వస్తువు కూడా ఆలయంలో పవిత్రమైనది. స్వామివారు ఆదిశేషునిపై అలా పవ్వళించి ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి ఆ దేవాలయంలో మెల్లమెల్లగా గోదమ్మ ఎంతో వైభవంగా సర్వాలంకారాలు భూషితురాలై అలా లోపలికి వస్తున్నది. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు అని వెతికి తిరుపతిలో ఉన్నటువంటి సందుబందుల్లో తిరుగుతుందట. ఈ నీరాట్టోత్సవం యొక్క అంతరార్థం ఏమిటి అంటే తెల్లవారి అమ్మ పల్లకిలో ముసుగు కప్పుకొని ఎలాగైతే ఆనాడు ఈ బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ అన్న రీతిగా చిత్తం శిరుకాలే వందున్నై చేవిత్తు అని చెప్పిన రీతిగా తెల్లవారి అలా లేచి కృష్ణుడి దగ్గర వెళ్ళారట. ధనుర్మాస వ్రతమే అందుకు జరిగింది. నీరాడువాని మార్గశీర్ష స్నానం కొరకే అన్నమాట. అందువల్ల ఈ దేవాలయం నుండి అమ్మ గోదమ్మ చూడికొడుత నాచ్యార్ ఆముక్త మాల్యద అలా పల్లకిలో బయలుదేరి అక్కడ విశేషంగా ఈ 7 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవంలో అమ్మవారికి అభిషేకం చేసేటువంటి నీరు వెచ్చగా ఉండాలట. అర్చక స్వాములు ఒక్కసారి తాకి చూస్తారట. అంటే ఎక్కువ వేడి ఉండకూడదు, అలాగే చల్లగా ఉండకూడదు, వెచ్చగా ఉండాలి. అలా అర్చకులు ఒక్కసారి తాకి ఆహా దీంతో అభిషేకం చెయ్యొచ్చు అని చెప్తే చాలట. అలా అభిషేకమంతా జరుగుతుంది. ఎంతో హృద్యమైనటువంటి మనోజ్యమైనటువంటి రమణీయమైనటువంటి రూపం వేదాంత దేశికుల వారు మౌనద్రుహో ముఖరయంతి గుణాస్త్వదీయా అన్నారు శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో. ఒక్కసారి ఆ తిన్నపైన కూర్చొని అంటే మౌనవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట. పెద్దలు ఎప్పుడూ కూడా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో ధన్వి నవ్యపురంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మ అలా ఈ ప్రకారంగా సర్వాలంకార భూషితురాలై మాడవీధిలో వస్తుండగా దేశికుల వారు అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మరియు అమ్మవారి యొక్క ఆ ఆభరణాలంతా కూడా దర్శించుకొని వైదేశిక శృతిగిరామపి భూయసీనాం వర్ణేషు మాతి మహిమానహి మాదృశాంతే ఇత్థం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాస్త్వదీయా అన్నారండి. అంటే అమ్మా నిన్ను చూసిన వెంటనే నిన్ను దర్శించుకున్న వెంటనే నాలో ఉన్నటువంటి ఆనందం అనేది బయటకు వచ్చింది.
పెళ్ళుమికి ఏం చేయాలో లోపల దాచుకోలేకపోతున్నాను. నా యొక్క మౌనవ్రతాన్ని కూడా నీ యొక్క గుణగణములు, నీ యొక్క ఆ దివ్యమంగళ విగ్రహం అనేది భేదించినది, ఛేదించినది. మౌనద్రుహ ముఖరయంతి గుణా త్వదీయా. అలా అమ్మవారు ఎంతో మనోజ్ఞంగా ఈనాడు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. అది కూడా ధనుర్మాసం అంటేనే అందరికీ ఒక ఆనందం అన్నమాట. 30 రోజుల పాటు పాదహంగళ్ తీర్க்கும் పరమన్ అడిగాట్టుం వేదమనైతుక్కం విత్తాగం అన్న రీతిగా సకల పాపాలంతా కూడా పోగొట్టేది, అలాగే భగవంతుని యొక్క దివ్య పాదార విందాల్ని చూపెట్టేదైనటువంటి ఆ గోదాదేవి యొక్క దివ్య ప్రబంధం. ఎందుకంటే 30 పాసురాలలో కూడా నామ సంకీర్తన ప్రాధాన్యాన్ని గోదాదేవి వివరించినది. అందువల్ల బ్రాహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందు 96 నిమిషముల ముందు మనం లేచి ఆ అద్భుతమైనటువంటి పామాలై పూమాల చూడి కొడుతాడే చొల్లు అన్నారు కదండి. అందువల్ల భగవంతుడికి పుష్పమాలికను సమర్పించినటువంటి ఆ గోదమ్మ ఆహా అంటే జాతాపరాధమపి మాం అనుకంప్య గోదే అని ఎంతో చక్కగా ఆ అద్భుతమైనటువంటి ఆ శిరస్సులు అంటే ఆ కేశ సౌందర్యంలో సూర్యచంద్రాలంతా కూడా, అలాగే చక్కని ముక్కు పుడకను ధరించి కర్ణాభరణాలను ధరించి అలాగే పుష్పాన్నంతా కూడా ధరించి ఈ ప్రకారంగా ఆ కొప్పు ఎంతో అందంగా ఆ కొప్పులలో తురిమినటువంటి ఆ మాలను భగవంతుడు ధరించాడండి. అందువల్ల భగవంతుడికి ఈవిడ సాక్షాత్ విష్ణు చిత్తుల వారి పుత్రిక. ఈవిడ విష్ణు చిత్తుల వారికి కూడా లేభే మహత్తర పదాను గుణం ప్రసాదమన్న రీతిగా ఆ అమ్మవారు ధరించినటువంటి పుష్పమాలికను భగవంతుడు ధరించాడంటే ఆయన వైజయంతి అనేటువంటి వనమాలను కూడా తిరస్కరించాట. అటువంటి ఆ దశావతార మాలను ధరించి ఉన్నది. అదే ప్రకారం సూర్యచంద్రాదులు, అలాగే ఆ హృద్యమైనటువంటి మనోజ్ఞమైనటువంటి ఆ పుష్పమాలిక అన్నీ కూడా ఆవిడ యొక్క సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి కదా. మనం విశేషంగా ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ధనుర్మాస వ్రతాన్ని చక్కగా పరిపాలిస్తే, అనుష్ఠానం చేస్తే గోదమ్మ ఎలాగైతే ఆనాడు భగవంతుని యొక్క ఆ అనుగ్రహాన్ని పొందినదో అదే ప్రకారం మనమందరం కూడా పొందగలం. అందువల్ల అటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ రూపాన్ని మనం దర్శించుకుంటున్నామంటే మన యొక్క సౌభాగ్యం కదా ఇది. అమ్మా గోదమ్మ త్వత్ప్రేయసః శ్రవణయోః అమృతాయమానాం తుల్యాం త్వదీయ మణినూపురసింజితానాం గోదే త్వమేవ జనని త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్న మధురాం మమ సంవిధేహి. ఎవరైతే ఈ గోదాదేవిని స్తోత్రం చేస్తారో, గోదాదేవి రచించినటువంటి తిరుప్పావేన దివ్య ప్రబంధాన్ని పఠిస్తారో వాళ్లకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసం, ఈ మార్గశీర్ష మాసం అన్నారు. ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం చేతనే పరాశర భట్టర్ వారు శ్రీగుణరత్న కోశంలో కూడా శ్రియ శ్రీహి శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతీం శ్రియం అని ఎంతో చక్కగా ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని చక్కగా పొగిడారు. ఇలా ప్రసన్నమైనటువంటి వాక్కును కూడా అమ్మ ప్రసాదించాలి. గోదమ్మ యొక్క వైభవాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు. నీ యొక్క గుణం ఏమిటి అంటే గోదమ్మ అస్మాదృశాం అపకృతౌ చిరదీక్షితానాం అహ్నాయదేవి దయతే యతసౌ ముకుందః తన్నిశ్చితం నియమితః తవ మౌలిదాంనా తంత్రీనినాద మధురైశ్చ గిరాన్నికుంభైః. ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని వస్తారు. కానీ వెంకటేశ్వర స్వామివారికి అన్నగా చెప్పబడేటువంటి గోవిందరాజస్వామిని కూడా దర్శించుకోవాలి. సకల అవతారాలంతా కూడా అక్కడ విశేషంగా చెక్కబడి ఉన్నాయి. భగవంతుడు మనల్ని ఏ ప్రకారంగా అనుగ్రహిస్తాడు అంటే అమ్మవారు పురుషకార స్వరూపిణిగా ఉంటుంది. ఇచ్చట గోదమ్మ భూదేవి అంశం.
ఆ భూదేవి అంశమైనటువంటి గోదమ్మను మనం దర్శించుకుంటే, ఆ ఆండాళ్ళని మనం దర్శించుకుంటే, ఆండాళ్ళ యొక్క అనుగ్రహం చేత భగవంతుని యొక్క కృపా కటాక్షములు మనకు విశేషంగా దొరుకుతాయి. కనుక ఆ గోదమ్మ, గోదాదేవి మనల్ని అందరినీ కూడా ఏ ప్రకారంగా అనుగ్రహిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం భగవద్ అనుగ్రహం కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రాకులాడుతూ ఉంటాం. కానీ భగవద్ అనుగ్రహం కూడా ఆ గోదాదేవి యొక్క చేతిలో ఉన్నది అన్నారు. ఎలాగైతే శ్రీవిల్లిపుత్తూరులో ప్రతినిత్యం విష్ణుచిత్తుల వారు ఆ పుష్పమాలికను స్వామివారికి సమర్పించేటువంటి సందర్భంలో వారికి తెలియకుండా ఆ పుష్పమాలికను తాను ధరించి అద్దం చూసుకొని మురిసిపోయి తరువాత పెట్టే ఒకానొక సందర్భంలో నిజమనేది ఎప్పుడూ కూడా దాగదు కనుక నిజం కంటబడింది. పెరియాళ్వార్లు ఆనాడు విష్ణుచిత్తుల వారు, భట్టనాథుల వారు రంగనాథునికి మాలను సమర్పించకపోతే ఏమైనది? స్వామి కలలో కనిపించి, ఏమయ్యా భక్త విష్ణుచిత్త, ఈనాడు ఆ పూమాలికను సమర్పించలేదే అంటే, విష్ణుచిత్తుల వారు, స్వామి పెద్ద అపచారం జరిగినది, నా కూతురు గోదమ్మ ఆండాಳು ఈ ప్రకారంగా తను ఆ పుష్పమాలికను ధరించినది అపచారం అయిపోయిందంటే, ఆహా ఇంతవరకు కూడా నేను ఇంతటి సౌగంధ్యాన్ని పొందుతున్నాను ఈ పుష్పమాలిక ద్వారా అంటే అది గోదమ్మ యొక్క తలలో, ఆ గోదమ్మ యొక్క కేశములో తురివినందువల్ల ఆ సౌగంధ్యం ఏర్పడింది కదా. ఇక మీదట ప్రతిరోజు కూడా గోదాదేవి ధరించినటువంటి ఆ పుష్పమాలికనే నాకు సమర్పించాలి అని భగవదాజ్ఞ అయినది. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి ధరించినటువంటి ఆ పుష్పమాలికను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తారు. అలాగే తిరుపతిలో ఈ గోదాదేవి ధరించినటువంటి పుష్పమాలికను వెంకటేశ్వర స్వామికి కనుమనాడు ధరింపజేస్తారు. అట్టి వైభవాన్ని కలిగినది ఈ గోదమ్మ కదా. మనమందరం కూడా దర్శించుకుంటున్నామంటే అది మన యొక్క సౌభాగ్య విశేషం. लये मम हृदये कलये मम हृदये त्वां कमलालये कलये मम हृदये त्वां कमलालये कलये मम हृदये त्वां कमलालये कलिकलुष विदूर वासुदेव जाये कलये मम हृदये त्वां कमलालये कलिकलुष विदूर वासुदेव जाये कलये मम हृदये कलापसुशोभित सुन्दरकाये कृपालये कलापसुशोभित सुन्दरकाये कृपालये कलाधर बिम्ब सन्निभ सुख प्रदछाये कलापसुशोभित सुन्दरकाये कृपालये कलाधर बिम्ब सन्निभ सुख प्रदछाये कल्याणगुणनिकाये कलधौत खचितमणिवलये कलभाषणप्रिये कलये मम हृदये कल्याणगुणनिकाये कलधौत खचितमणिवलये कलभाषणप्रिये कलये मम हृदये त्वां कमलालये कलिकलुष विदूर
वासुदेवजाये कलये मम हृदये वारिजोद्भवादिध्येये वारिधितनये वारिजोद्भवादिध्येये वारिधितनये वारिजदलविशाल नेत्रद्वये वरेण्ये वारिजोद्भवादिध्येये वारिधितनये वारिजदल विशाल नेत्रद्वये वरेण्ये वारितभक्त संताप निचये विश्वप्रिये वारितभक्त संताप निचये विश्वप्रिये वारिजाभिव्यक्त महोदये सुहृदये वारितभक्त संताप निचये विश्वप्रिये वारिजाभिव्यक्त महोदये सुहृदये वरमुनिनारदादिहृन्निलये 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 वरवर्णिनि कुङ्कुमाद्यर्चन प्रिये वरमुनिनारदादिहृन्निलये वरवर्णिनि कुङ्कुमाद्यर्चन प्रिये वरमन्दहास शोभितस्य वरुणाद्यष्टदिक्पालकादिवन्द्ये कलये मम हृदये वरमुनिनारदादिहृन्निलये वरवर्णिनि कुङ्कुमाद्यर्चन प्रिये वरमन्दहास शोभितस्य वरुणाद्यष्टदिक्पालकादिवन्द्ये कलये मम हृदये त्वां कमलालये कलिकलुष विदूर वासुदेवजाये कलये मम हृदये శతమకమణినీలాచారు కల్హారహస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథాః విలసత్ హృది గోదా విష్ణుచిత్తాత్మజానః. శతమఖమణినీల ఆవిడ గోదమ్మ ఆ ఇంద్రనీలమణుల వలె నీలవర్ణాన్ని కలిగి ఉంటుంది. చారు కల్హారహస్త అందమైనటువంటి ఆ కలువ పువ్వును హస్తంలో ధరించి ఉంటుంది. స్తనభరణమితాంగి స్తనముల యొక్క భారం చేత కొంచెం వంగినటువంటి శరీరాన్ని కలిగి ఉండి సాంద్ర వాత్సల్య సింధు అంటే దట్టమైనటువంటి ఆ తిరుముఖ మండలంలోనే తెలుస్తుంది. వాత్సల్య గుణాన్ని కలిగి ఉన్నటువంటి సముద్రం వంటిది ఆవిడ. అలక వినిహితాభి ఆ ముంగురులలో అలంకరించుకున్నటువంటి పూమాలికలతో ఆకృష్టనాథ ఆ నాథుణ్ణి ఆకర్షించినదైనటువంటి విష్ణుచిత్త ఆత్మజ విష్ణుచిత్తుల వారి పుత్రిక అయినటువంటి గోదాదేవి నహా మన యొక్క హృదయంలో నహా హృది మన యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా ప్రకాశించాలి అని దేశికుల వారు ధ్యాన శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. మనం ఆ అమ్మవారిని ఆ ఎలాగైతే అందమైనటువంటి ఎర్ర తామర పువ్వును శ్రీహస్తంలో ధరించినది ఈ ప్రకారంగా అర్చావతారాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. అమ్మవారికి కర్కటే పూర్వపల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకి శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆ కర్పూర నీరాజనాన్ని మనం విశేషంగా అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు.
మన యొక్క హృదయాలలో ఎల్లప్పుడూ అమ్మ వెలసిల్లుగాక, గోదమ్మ వెలసిల్లుగాక. అలాగే ఈ ధనుర్మాసంలో జరిగే నీరాటోత్సవంలో మనమందరం కూడా పాలు పంచుకొని అమ్మవారి యొక్క ఆ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆ గోదా గోవిందుల యొక్క పరమ కృపతో మనమందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటాం. భక్తులందరూ కూడా ఎంతో భక్తి తన్మయత్వంతో ఆ హారతిని కళ్ళకు అద్దుకుంటూ ఉన్నారు. స్వస్తి, శుభం. विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ